నాన్న, మీరు కోపంగా మాట్లాడుతుంటే మీకు ప్రశాంతతే తెలియదు అనుకున్నా. మీరు కళ్ళెర చేస్తుంటే కాఠిన్య హృదయము అనుకున్నా. మౌనంగా మీరుంటే అసలు మాటలే మీకు ఇష్టం లేదు అనుకున్నా. మీరు ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధపడ్డా. నాన్న, నాకు ఇప్పుడే తెలుస్తుంది వీటన్నిటి వెనుక మూలసూత్రం ఒకటుంది అని. అదే మా పైన నీ అమితమైన ప్రేమ అని, మా బాబు కోసం, మా భవిత కోసం నీ ఆరాటం అని. నాన్నకు ప్రేమతో మీ కుమారుడు. నాన్నెప్పుడు కూతుర్ల వైపే. తన భార్య ఎంత కష్టపడుతున్నా కూడా చూసి చూడనట్టుంటాడు, కానీ కూతురు మాత్రం నీళ్ల బకెట్ మోస్తున్నా తట్టుకోలేడు. భార్య బిర్యానీ చేసినా కాంప్లిమెంట్ ఇవ్వడు, కానీ కూతురు మ్యాగీ చేసినా కూడా అదేదో రుచికరమైన వంటలా గిన్నీస్ రికార్డ్ అనేలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. లోకంలో ఉన్న శుభాలన్నీ తన కూతురికే కావాలనుకుంటాడు. నాన్న అంటే భరోసా మాత్రమే కాదు, తన కూతురు ముందున్న భవిష్యత్తుకి బంగారు గట వేసే మార్గదర్శి కూడా. మరి అలాంటి తండ్రి మాట అన్నం పెట్టడం ఎంత అవసరమో అన్నం ఆదరంగా పెట్టడం అంత అవసరం. ఆదరంగా పెట్టండి, పెట్టిన అన్నం పలకరిస్తూ పెట్టండి, సమృద్ధిగా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్నపుచ్చుకునేటట్టు అన్నం వడ్డించకండి.